పవన సుత హనుమానికి రామ భక్త హనుమానికి రమారమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హనుమంతుని దివ్యామృత చరితము నన అఖిల మానవ మహానుభావుడు. ఆయన గత జన్మలలో అద్భుతమైనటువంటి తపస్సు చేశాడట. పుంజిక స్థల అనే పేరు కలిగినటువంటి ఒక అప్సరస నిరంతర పరమేశ్వర భక్తురాలైనటువంటి ఆమె నీకు కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె గర్భాన శివ తేజంబును ఈ సృష్టికి ప్రసాదించి త్రేతాయుగ ధర్మ రక్షణలో ప్రధాన పాత్రత వహిస్తాడు. ఈ పుంజిక స్థలానే ఈ అప్సరాంగన మరుజన్మమెత్తి నీ కడుపున పుడుతుంది అని చెప్పనని అభయం ఇచ్చారట. ఎవరు అభయం ఇచ్చారు? బ్రహ్మగారు అభయం ఇచ్చారు. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. దశరథుల వారు శ్రీమద్ రామాయణంలో త్రేతాయుగంలో పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేస్తున్నారు. ఆయన పుత్రకామేష్టి యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు దానికి అంతటికీ కూడా ఋత్విజుడు ఎవరు అంటే ఋష్యశృంగుల వారు. ఆ ఋష్యశృంగుల వారి యొక్క ఆధ్వర్యంలో ముందు అశ్వమేధ యాగం పూర్తయింది. తర్వాత పుత్రకామేష్టి ప్రారంభమైంది. ఆ పుత్రకామేష్టిలో సకల దేవతలందరూ కూడా వచ్చి అక్కడ కూర్చుని ఉన్నట్ల ఎంతమంది దేవతలనైతే పిలిచారో వాళ్ళందరూ కూడా అక్కడ సాక్షాత్కరించారట. వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణంలో ఉన్నటువంటిది మాత్రమే చెప్తున్నాను. అక్కడ సకల దేవతలందరూ ఎప్పుడైతే అక్కడికి రావించబడ్డారో వాళ్ళందరూ అక్కడ ఆసీనులై ఉన్నారో బ్రహ్మగారితో సహా. అప్పుడు శ్రీ మహావిష్ణువుల వారు గరుడ వాహనారూఢుడై స్వామివారు గగన సీమలోనికి వచ్చేస్తున్నారట. ఆ గగన సీమలో నుండి ఆ యజ్ఞానికి వస్తున్నారట. ఆయన ఇంకా యజ్ఞం పూర్తవుతోంది. యజ్ఞ ఫలాన్ని ఇచ్చేటువంటి సమయం అయింది. ఆ సమయంలో శ్రీమన్నారాయణుల వారు గరుడ వాహనారూఢుడై ఆయన వచ్చేస్తున్నట్ట. అలా గరుడ వాహనారూఢుడై వస్తున్నటువంటి స్వామి వారిని చూచి అక్కడ అప్పటికే సాక్షాత్కరించి ఉన్నారు. బ్రహ్మగారు ఒక వంక, పరమేశ్వరుల వారు ఒక వంక, సకల దేవతా సమూహం అంతా ఒక వంక, అందరూ అక్కడ వేయించేసి ఉన్న సమయంలో శ్రీమన్నారాయణుల వారు అక్కడ సాక్షాత్కరించారు దివ్య మంగళ రూపంతో స్వామివారు. ఇందివర వినీల సుందరాంగముతోడ తరుణాబ్జ పత్ర నేత్రములతోడ సకల వనమాలికా గంధ దివ్య పక్షస్థలముతోడ కమ్మ కస్తూరికా తిలక ఫాలముతోడ దివ్య శంఖ చక్రాది ఆయుధములతోడ జలజనాభ
యజ్ఞభూమిని స్వస్వరూపంబున సాక్షాత్కరించే జై శ్రీమన్నారాయణ. అద్భుతమైనటువంటి మంగళ రూపంతో స్వామివారు శ్రీమన్నారాయణుల వారు అపార దయామూర్తి అయి గరుడ వాహనం పైన సాక్షాత్కరించారట. లక్ష్మీ రమణ గోవింద గోవింద, రమణ గోవింద గోవింద. అలా స్వామివారు సాక్షాత్కరించగానే బ్రహ్మాది దేవతలందరూ కూడా ప్రార్థించారట. ఆయన ఒక వంక యజ్ఞం చేస్తున్నాడు. రావణ కుంభకర్ణాదులను చంపేటువంటి వాడు మహానుభావుడై ఉండాలి. ప్రభో నారాయణ, మీరు తప్ప ఇంకా ఈ త్రేతాయుగంలో రక్షించగలిగేటువంటి వారు లేరు, మీరు అనుగ్రహించండి దశరథ మహారాజు గారిని అని అనగానే అప్పుడు అన్నారట, అప్పుడు శ్రీమన్నారాయణుల వారు వాళ్ళందరినీ కూడా అనుగ్రహించి, మీరు విచారించకండి, దశరథుడికి ఇప్పుడు దేవతలు ఇవ్వబోయేటువంటి అగ్ని ప్రాజాపతి ద్వారా రాబోయేటువంటి ప్రసాదంలో మొత్తము విష్ణు స్వరూపమే. అందులో ఉండే ప్రసాదం అంతా ఎవరు? విష్ణు స్వరూపమే. అందువల్ల అయ్యవారు మనకి ఏదన్నా ప్రసాదం ఇచ్చారు అంటే సాక్షాత్తు విష్ణు ప్రసాదమే. అందువల్ల ఆ విష్ణు ప్రసాదంలో గత జన్మలో అతిథి అయినటువంటి కౌసల్యాదేవి యొక్క గర్భంలో నేను అవతరించాలి, ముందు ఈ ప్రసాదంలో సగ భాగమంతా పరిపూర్ణమైనటువంటి నా కటాక్షంతో కౌసల్యాదేవికి చేరుతుంది, కొంత భాగం సుమిత్రకు, కొంత భాగం కైకేయికి చెందుతుంది అని అక్కడే శ్రీమన్నారాయణుల వారు నిర్ణయించేశారు. అప్పటికి అలా నిర్ణయం చేయగానే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు అన్నట్ట, అయితే నేను కూడా ఇందులో పాలు పంచుకోవాలి కదా, నేను కూడా అవతరించవలసి ఉన్నది అన్నట్టు బ్రహ్మగారు. పరమేశ్వరుడు అన్నట్ట, ఆ నారాయణుని విడిచి నేను ఉండలేను ఒక క్షణం కూడా. ఈ కేశవుడు ఎక్కడ ఉంటాడో శివుడు అక్కడే ఉంటాడు, ఈ శివుడు ఎక్కడైతే ఉంటాడో ఆ శివుని ఎదుట కేశవుడు సాక్షాత్కరించి ఉంటాడు. తవయో రవేద, నేను ఆ స్వామి ఎక్కడైతే ఉంటున్నారో ఆ స్వామి యొక్క సేవ చేయడానికి ఏ చేతులతో అయితే రావణాసురుడికి వరమిచ్చానో వాడి వినాశనం కోసమై అవతరించబోతున్నటువంటి శ్రీమన్నారాయణునికి నేను దాసుడనై, శ్రీమన్నారాయణునికి భక్తుడనై నేను అవతరించబోతున్నానని అభయం ఇచ్చారటండి పరమేశ్వరుల వారు. జై శ్రీమద్రమణ గోవింద గోవింద. ఎప్పుడైతే అభయం ఇచ్చారో అంత రామచంద్రమూర్తిగా, ఆ పైన లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా ఆ దశరథ మహారాజు గారి యొక్క పుత్రకామేష్టి యజ్ఞం ముగిసిన తరువాత అవతరించడం జరిగింది. అలా జరిగిన తరువాత కథ అంతా కూడా మనకు తెలుసు. ఇంకా ఒక్కొక్క దేవతలందరూ కూడా వారికి తగినటువంటి రూపాలలో ఇక్కడ అవతరించాలి ఈ భూమి పైన. ఆ మహానుభావుడు నారాయణుడే రావణ కుంభకర్ణాదులను చంపడానికి అవతరించాడు ఆయన. కాబట్టి ఆ స్వామి వారి యొక్క కార్యంలో మనం కూడా పాలు పంచుకోవాలి, మనం కూడా దివ్య రూపాలను ధరించాలి అని ఒక నీలుడుగా, ఒకరు నలునిగా, మరి ఒక్కరు ఆంజనేయ స్వామి వారిగా, ఇంకొకరు సుషేణునిగా, వాయువు యొక్క అంశతో, అగ్ని యొక్క అంశతో, సూర్యుని యొక్క అంశతో సుగ్రీవుల వారు, ఇలా అనేక మంది దివ్యమైనటువంటి దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క అంశాలతో మహావానర వీరులందరినీ కూడా ఈ భూమి పైన అవతరించేటట్లుగా చేయడం జరిగింది. ఆంజనేయ వరద గోవింద గోవింద. పరమేశ్వరుడు అవతరించాల్సినటువంటి సమయం వచ్చింది. గత జన్మలలో పుంజికస్థల అనే పేరు కలిగినటువంటి అప్సరస కుంజరుడు అనేటువంటి మహానుభావుడు తపస్సు చేయగా ఆయనకు బ్రహ్మగారిచ్చినటువంటి వరం ఫలితంగా ఈమె అంజని అనేటువంటి పేరుతో ఈ భూలోకంలో అవతరించడం జరిగింది. ఆమె ఉన్నటువంటి కొండయే ఇప్పుడు 7 కొండలలో వెంకటాచలం కొండలలో ఉన్న ఒక కొండ అంజనాద్రి అనేటువంటి పేరుతో సుప్రసిద్ధమైంది. అంజనీదేవి గారు ఆ కొండ మీదనే తపస్సు చేసింది. ఆ కొండ మీదనే ఈశ్వరానుగ్రహాన్ని ఆ తల్లిగారు పొందడం జరిగింది. ఆమె అంజనీదేవిగా జన్మించింది. పురాణంలో ఇంకా ఏవేవో కథలు ఉన్నాయి, కానీ మనకు రామాయణంలో చెప్పినట్లుగా కానీ, పరాశర సంహితలో పరాశరుల వారు చెప్పినట్లుగా కానీ ప్రమాణం ఏమిటి అనంటే, ఆమె కుంజరుడు అనే పేరు కలిగినటువంటి వానర రాజు గారికి కుమార్తె పుట్టింది ఆమె అంజనీదేవి అనేటువంటి పేరుతో. అలా ఉన్నటువంటి అంజనీదేవికి మహామహుడైనటువంటి మహాపురుషుడైనటువంటి కేసరి అనే పేరు కలిగినటువంటి వానర రాజునిచ్చి వివాహం చేశారు. ఆయన గొప్ప పరాక్రమపేతుడు ఆయన కేసరి. ఆయన మునీశ్వరులను సకల దేవతలను రక్షించడం కోసమని ప్రశాంతంగా
ఉండేటువంటి ఒక అరణ్యంలో విజృంభించిన 2 సింహాలను చంపేశాడు ఆయన. అందువల్ల ఆయనకు కేసరి అనేటువంటి పేరు బిరుదు సార్థకమైందిట. మనందరికీ కూడా కేసరిగానే పరిచయం ఆయనకు ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు మందరినీదేవిని. చాలా కాలం వరకు వాళ్ళకు సంతానం కలగలేదు. అప్పుడు మహర్షుల యొక్క ఆదేశం మీద ఆయన హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్నాడు. ఎవరు? కేసరి. ఈ అమ్మాయి అంజనాద్రి పైన ఈశ్వరుడు గురించి తపస్సు చేయాలని చేరింది. అక్కడ ఈవెన అప్పచెప్పాడనమాట అగస్త్యుల వారి యొక్క ఆశ్రమంలో. అలా కేసరి అప్పచెప్పగానే ఆ విడిచి వెళ్ళిన తరువాత ఆ అమ్మాయిని ఆశీర్వదించి అగస్త్యుల వారు అన్నారట, నీకు ఈశ్వర కటాక్షం కావాలి అంటే నువ్వు అనశన వ్రతురాలివి కావాలి. అంటే ఆహారం లేకుండా, నీరు లేకుండా, కేవలం వాయు భక్షణం చేస్తూ మాత్రమే నీవు ఉపవాస దీక్షతో ఈశ్వరారాధన చేయాలి అన్నారు స్వామి. అప్పుడు నిరాహారంగా నా ఇల్లాలు ఉండగలదా అయినా అన్నటువంటి సందేహం వచ్చింది. అప్పుడు ఆయన అన్నారట, ఈశ్వరుడి యొక్క సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్న వేళ నీ దోయిలిని చాపు, వాయుదేవుడిని నియోగిస్తున్నాము, నీకు ఏ